నోరూరించే చికెన్ అయితే మనకి ఇప్పుడే రెడీ అయిపోయింది. హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరికీ నోరూరించే చికెన్ కర్రీ 2 నిమిషాల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా చికెన్ని బాగా కడుక్కొని కాయగూరలని చాలా సన్నగా అంటే సన్నగా కోసుకోవాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించిన తర్వాత కొంతసేపు గిన్నె బాగా వేడెక్కిన తర్వాత తగినంత నూనె అనేది తీసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ ముందుగా సన్నగా తరిమిన కాయగూరల్ని అందులో వేసుకోవాలి. వేసి బాగా మగ్గించాలి. అవి బాగా మగ్గిన తర్వాత అలాగే కలర్ అనేది కొద్దిగా లైట్ ఎల్లో కలర్ వచ్చినంత వరకు దాన్ని బాగా మగ్గించాలి. టేస్టింగ్ కోసం కొద్దిగా అల్లం పేస్ట్ని వేసి వాటితో పాటు కలపాలి. అలాగే ఉప్పుని అలాగే చికెన్ మొత్తం అంతా కూడా దాంట్లోని మనము వేయాలి. చికెను గిన్నెకు అడుగు భాగంలో అంటకుండా బాగా కలుపుకోవాలి. దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, మసాలా అలాగే తగినంత నీరు వేసి మూత పెట్టేయండి. కొంతసేపు బాగా ఉడికించండి. అంతే, నోరూరించే చికెన్ కర్రీ అనేది మనకి తయారైపోయినట్టే. నోరూరించే చికెన్ కర్రీ చేయడం చాలా సులభం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.